హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో ఇవాళ కూడా రెండు సూపర్ డూపర్ రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేరేడ్మెట్లో ఉన్న కోమల గారి ఇంటికి వచ్చేసాం. మరి ముందుగా కోమల గారిని పరిచయం చేసుకుని ఆవిడ తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దామా? హాయ్ కోమల. హాయ్ అండి. ఓకే, సో ఇవాళ మరి రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేయబోతున్నాం? బెండకాయ ఉల్లికారం చేస్తున్నాను. ఓకే, ఇంకొక రెసిపీ ఏంటి? స్వీట్ బ్రెడ్ టోస్ట్ అండి. ఓకే, సో ఒకటి హాట్ అండ్ ఒకటి స్వీట్, అంతేనా? స్వీట్ బ్రెడ్ టోస్ట్ అనేది ఏంటి? స్నాకా? స్నాక్, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నావు మరి? స్వీటా హాటా? హాట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా? షూర్. బెండకాయ, కొత్తిమీర, కారం, ధనియా పొడి, మినప్పప్పు, ఆనియన్స్, పసుపు, ఎండుమిర్చి, ఆయిల్. సో వ్యూయర్స్, మరి బెండకాయ ఉల్లికారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో కోమల, తయారు చేసే విధానం కంటే ముందుగా తనెవరు? తను మా కజిన్. హాయ్. హలో. హాయ్ మౌనిక. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. సో కోమల, స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, ప్రొసీజర్లో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. డ్రై చేసి కట్ చేసి డ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామా? ఎంత క్వాంటిటీ తీసుకున్నావు బెండకాయలు? 250 grams తీసుకుంటే సరిపోతుంది. ఓకే, పావు కిలో తీసేసుకుందాం అయితే. ఓకే, అది వేడయ్యాక వేద్దామా? సో ఈ లోపు ఏం చేస్తూ ఉంటావు కోమల? నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్లీ. ఓకే, ప్రెసెంట్లీ అంటే అంత ఫ్యూచర్లో జాబ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాను. ఓకే, సో ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి? MSc in clinical research. ఓ, వెరీ గుడ్. పెళ్ళి ఎంత కాలం అయింది? 4 years అవుతుంది. బాబు కూడా ఉన్నాడు, చిన్న బాబు. మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు? తను రిలయన్స్ విజన్ ఎక్స్ప్రెస్లో జాబ్ ఓకే, ఏంటి మీ వారి పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. కోమల శ్రీకాంత్, బాగుంది. పేర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. బాబు పేరు ఏంటి? శ్రీ రిషిక్. శ్రీ రిషిక్. శ్రీ రిషిక్ ఎంత ఏజ్? 2.5 years. అందుకోసమే ఇంట్లో ప్రస్తుతం హౌస్ వైఫ్ లాగా ఉన్నావా? కొంచెం ఏజ్ అయ్యాక జాబ్ చేయాలని. ఓకే, ఏంటి ఎలా ఉంటాయి అంటే మీ జాబ్ అది ఈ నీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఎలా ఉంటుంది జాబ్? అదొకటి ఫార్మకోవిజిలెన్స్ డిపార్ట్మెంట్. న్యూ మెడిసిన్స్ని రీసెర్చ్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాం. ఓ అవునా, ఇది చాలా రేర్ అనుకుంటా కదా? చాలా రేర్గా చేస్తూ ఉంటారు. వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ ఫీల్డ్. ఓకే, సో డిగ్రీలో ఏంటి? డిగ్రీ బయోటెక్నాలజీ. ఆ రిలేటెడ్గా ఉంటుందని దీంట్లో MScలో ఈ కోర్స్ తీసుకున్నావు. ఓకే కోమల, వేడెక్కింది కాబట్టి ఓకే బెండి మనం డీప్ ఫ్రై కోసం వేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి కాంబినేషన్? ఏ కాంబినేషన్లో బాగుంటుంది? చపాతీ అయినా రైస్ అయినా దేనికైనా బాగా సెట్ అవుతుంది. గ్రేవీ లాగానా ఇది? అంత గ్రేవీలా ఉండదు, అంత డ్రైగా కూడా మీడియంలో ఉంటుంది. ఓకే, అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చింది. ఓకే, కొంచెం కలర్ మారేంత వరకు వేయించాలా? కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంట? ఈ వంట మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. ఓకే, సో స్వీట్స్ ఎక్కువగా చేస్తావా లేకపోతే హాట్ ఐటమ్స్ స్పైసీగా ఉండేవి? స్పైసీ ఎక్కువగా చేస్తాను. నాకు చాలా స్పైసీ అంటేనే బాగా ఇష్టమా? ఓకే, మీ వారికి ఏమి ఇష్టం? వారికి కూడా స్పైసీ ఫుడ్స్ అంటేనే చాలా ఇష్టం. వెరీ గుడ్. ఆల్మోస్ట్ నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి. సో నాన్ వెజిటేరియనా? ఓకే, సో ఇద్దరికి టేస్ట్లు కలిస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది కదా, నచ్చినవి చేసేసుకోవచ్చు ఇద్దరు ఒకటేలాగా. మళ్ళీ రెండు రెసిపీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారా మీ వారు నీకు? మీదేం జాయింట్ ఫ్యామిలీనా లేకపోతే మీరు సెపరేట్గా ఉంటారా? లేదు, మా హస్బెండ్ ఒక్కరు, తనకి ఒక అక్క ఉంది అంతే. ఓకే, అంటే మీ అత్తగారు వాళ్ళు మీతో మాతోనే ఉంటారు. ఓకే, మామయ్య దుబాయ్లో ఉంటారు, తను దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. ఓకే, సో అత్తగారు అండ్ మీరు ఉంటారు అంతేనా? ఓకే, కొంచెం తిప్పుదామా? కలిపినట్టు చేస్తే ఇంకా బాగా వేగుతాయి. వన్ సైడే ఉండిపోతుంది కదా. హాబీస్ ఏంటి కోమల? నా హాబీస్ సింగింగ్. సింగింగ్ అంటే జస్ట్ ఇంట్లో వరకేనా, ఏమైనా ప్రొఫెషనల్గా ఎక్కడైనా? లేదు, ఓన్లీ ఇంట్లో వరకే. బాబుని నిద్రపుచ్చడానికి, అలా లేపడానికి ఇష్టమైనప్పుడు ఎప్పుడైనా పాడుతూ ఉంటావా? కాలేజ్లో ఎప్పుడైనా పాడావా?
కాలేజ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను బాగా. సో డాన్స్ కూడా వచ్చా అయితే? వెరీ గుడ్. నేర్చుకున్నావా మ్యూజిక్ కానీ లేకపోతే లేదు, డాన్స్? ఓన్లీ వెస్టర్న్ డాన్స్ అలా నేనే నేర్చుకొని అలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం. ఓకే ఓకే. వీడియోస్ అవి చూస్తూ యా నేర్చుకోవడం అంతేనా? సెల్ఫ్ యా. ఓకే. సో మౌనిక, నీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్స్. సేమ్, ఇద్దరు కలిసి డాన్స్ నేను చేస్తారా? చాలా క్లోజ్. ఓకే. కజిన్స్ అంటే మీరు అమ్మ తను మాకు మరదలు అవుతుంది, మా మామయ్య కూతురు. మామయ్య కూతురా? నేనేమనుకుంటున్నా అంటే నువ్వు అక్క అన్నట్టు అన్నావు కదా ఇందాక. సో బాగా క్లోజ్ గా ఉంటాం కాబట్టి అలా పిలుచుకుంటూ ఉంటాం. ఓకే. అంటే నేనేమనుకున్నా అంటే మీ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అలా ఉంటుందేమో అనుకున్నాను. మేనమామ కూతురా? ఓకే. సో బాగా ఆట పట్టిస్తారా ఇద్దరు? ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారా? మేము ఇద్దరం కలిసి వేరే వాళ్ళని ఆట పట్టిస్తాం. అరే అసలు ఏమన్నానా, కొంచెం దగ్గరగా అయ్యాయి కదా, అలాగే అవుతాయి. నీకు బాగా ఇష్టమైన వంట ఏంటి కోమల? నాకు బాగా ఇష్టమైన వంట అంటే చికెన్ గ్రీన్ మసాలా. వంట చేయడం వచ్చా నీకు? లైట్గా. సో తీయాలంటే ఇంకా కొంచెం టైం పడుతుందా అయితే? ఆల్మోస్ట్ అయిపోతుంది. జస్ట్ దీనికి ఇంకా ఏమైనా రెడీ చేసుకోవాల్సిన ఉన్నాయా మనం? దీనికి మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే పేస్ట్ చేసుకోవాలి, ఉల్లికారం చేసుకోవాలి. ఓకే, అది రెడీగా ఉన్నట్టుంది. పేస్ట్ చేసి పెట్టాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను మీకు. ఓకే, ఒకసారి పేస్ట్ ఇవ్వు చూద్దాం. సో ఈ పేస్ట్ని ఎలా రెడీ చేసుకున్నావు? ఇందులో ఉల్లిపాయలు, మినపప్పు, ఎండుమిర్చి ఇవి 3 బాగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. నూనె వేసి ఫ్రై చేసి వాటిని పేస్ట్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఓకే. సో ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నావు అండ్ ఎన్ని ఇవి ఎండుమిర్చి తీసుకున్నావు? 2 ఉల్లిపాయలు, 1 బౌల్ ఎండుమిర్చి అండ్ మినపప్పు ఒక 2 స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్. ఓకే. సో అంటే మనకి ఉల్లిపాయలు ఎన్నైతే అవుతాయో క్వాంటిటీ దాన్ని బట్టి మినపప్పు అండ్ ఎండుమిర్చి తీసుకోవాలి అంతే కదా? ఇది స్పైసీగా ఉంటుందా అయితే? అంత స్పైసీ ఉండదు, అంత మీడియంలో ఉంటుంది. అంటే స్నాక్ టైప్ లోగా ఉంటుంది ఇది కూడా. ఓకే, స్నాక్ లాగా కూడా తినొచ్చు. సో అంటే చపాతీ కాంబినేషన్ లో బాగుంటుంది, రైస్ కాంబినేషన్ లో బాగుంటుంది. ఈవెన్ ఎప్పుడైనా కొంతమంది ఉంటారు అసలు కర్రీస్ ని కూడా తినేస్తారు ఉత్తగానే. సో అలా తినే వాళ్ళు కూడా దీన్ని స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది కోమల. సో చూద్దాం ఎలా. ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్. మరి ఓవర్ గా డ్రై మామూలుగా ఇందులో జిగట ఉంటుంది కదా, అది ఇలా మనము చేసుకుంటే పోతుంది కదా. డ్రై చేసావు కాబట్టి కూడా అది పోయి ఉంటుంది కదా జిగట అంతా. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే నోటికి కూడా అంటుకోకుండా మనకి క్రంచీగా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుందా? చేస్తుంటావా ఇంట్లో వంటలు నువ్వే? నేనే చేస్తాను మొత్తం. ఓకే. సో ఇటు బాబుని చూసుకుంటూ ఇంట్లో పని అన్ని వంట పని చేస్తూ ఉంటావైతే. సో ప్లేస్మెంట్స్ అవి బాగుంటాయా మీకు? చాలా రేర్ గా ఉంటాయి ప్లేస్మెంట్స్. అందులో నేను గవర్నమెంట్ సైడ్ కూడా ట్రై చేస్తున్నాను. సో ఏ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది మీది? సేమ్ క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంటే అంటారు దాన్ని. ఓకే కోమల, సో ఆయిల్ అంతా తీసేసుకొని మామూలుగా ఒక ప్యాన్ పెట్టేసుకుందామా? ఓకే. సో దీంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఈజీగా తొందరగానే అయిపోయే రెసిపీ లా ఉంది కదా? తొందరగా అయిపోతుంది, అంటే మనం పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే. ఒక 2.5 స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకొని అందులో ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకోవాలి. ఓకే. ఆవాలు, జీలకర్ర. నువ్వు చేసే వంటలో మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేది ఏంటి? నేను చేసే వంటలో అంటే చికెన్ బిర్యానీ. సో చికెన్ ఎక్స్పర్ట్ ఏమో నువ్వు కదా? నా ఫేవరెట్ కదా. ఓహో, అంతే కదా. మనకు నచ్చినవి కొంచెం ఎంతైనా ఇంట్రెస్టెడ్గా కొంచెం దాంట్లో బాగా మనసు పెట్టి చేస్తాం. ఇప్పుడు అందులోనే మనము పేస్ట్ వేసేసుకోవచ్చు. ముందు ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఫస్ట్ నూనెలో పోపు దినుసులు వేయగానే వేసేస్తాం అంతే కదా? ఓకే. గుమగుమలాడుతుంది. ఎక్కడ నువ్వు కరివేపాకులను కానీ లేకపోతే అలా ఏం వాడలేదు కదా? అంటే మనకి కొత్తిమీర లాస్ట్ గార్నిష్ కి వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. ఆ వెల్లుల్లి, ఎండుమిర్చి, మినపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అసలు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మామూలుగా పచ్చళ్ళలోకి ఏదైనా రోటి పచ్చళ్ళలోకి వాడుతూ ఉంటాం మినపప్పు అండ్ ఎండుమిర్చి కాంబినేషన్.
ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ అయ్యాయి కదా, సో సూపర్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. మరి ఇందులో మనము నెక్స్ట్ వేసుకోవాలి. ఫస్ట్ పసుపు. ఓకే, సో దీంట్లో మనం ఏం యాడ్ చేయలేదు కదా, ఉల్లిపాయలు, మినపప్పు అండ్ ఎండుమిర్చి, స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈవెన్ ఉప్పు కూడా. ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఓకే, కొంచెం పసుపు, దానికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి వేయాలా? నెక్స్ట్ ధనియాల పొడి, ఇది ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కారం. ఓకే, నన్ను అడుగు, షిల్ హెల్ప్. యా కారం మనకి మన ఇష్టం, స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే అంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి అందులో కొంచెం కారం ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు కొంచెం వేసావు కదా? యా కొంచెం వేసాను. అన్నీ వేసేసాం కాబట్టి ఇవి మిక్స్ చేసేసుకొని సో ఇదంతా డ్రై అయిపోతుందా పొడి పొడి లాగా నూనెలో వేగిన తర్వాత? అంత డ్రై ఏమి ఉండదు. ఓకే, చెప్పాను కదా రైస్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చపాతీకి కూడా బాగుంటుంది. ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ప్రిపేర్ చేసిందేనా ఇది, లేకపోతే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నా మీదేనా? లేదు, మేము ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఓకే, అయినా ఎలాగో టేస్టీగా చేస్తామన్నా నువ్వే చెప్తున్నావు అనుకో, అది మౌనికని అడగాలి. మౌనిక ఎలా చేస్తుందిరా తను? కోమల చాలా టేస్టీగా చేస్తుందా? చికెన్ బాగా చేస్తుందట కదా? చికెన్ స్పెషలిస్ట్. ఓకే, సో నీకేమి ఇష్టం కోమల చేసే వంటల్లో? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైయేనా? మొత్తం ఫ్యామిలీ అంతా చికెనేనా? అది కొంచెం వేగాక కొంచెం ఫ్లేమ్ పెంచుదామా మరి? మాడిపోతుంది కదా, అడుగంటుంది. కలుపుతూ ఉందామా అయితే? పచ్చిదనం అనేది పోయేదాకా కొంచెం. సరే అయితే ఓ పని చేద్దాం. ఈ లోపు నీకు నార్మల్గా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు చెప్పు? అసలు ఫ్రీ టైం అంతా బాబుతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఇప్పుడు దగ్గర అయిపోయింది కాబట్టి మనం ఇందులో ఈ ఫ్రై చేసిన బెండకాయలని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. వేసేనా? వేసేయండి. చాలా ఈజీ రెసిపీ, చాలా మంది బెండకాయ అంటే జిగురుగా ఉంటుంది తినము ఇష్టపడరు. ఇలా చేస్తే అందరు ఇష్టంగా తింటారు. అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల కదా. పిల్లలకు కూడా లేడీస్ ఫింగర్ ఇవ్వాలి అంటారు, వాళ్ళకు కూడా ఇలా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు నిజంగా. సో ఇంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ. ఇంకా బౌల్లో తీసేసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే బెండకాయ ఉల్లి కారం. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేసేయండి. బెండకాయ ఉల్లికారం. బెండకాయలు చాలా తక్కువ, ఉల్లికారం ఎక్కువ కనబడుతుంది దాంట్లో. సో కావాలనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు కదా బెండకాయలు కూడా. అంటే రైస్కి కూడా మనము కాంబినేషన్గా ఉంటే ఇలా మసాలా కొంచెం ఎక్కువ బాగుంటుంది కదా. నిజంగా రైస్కి బాగుంటుంది అనిపిస్తుంది చపాతీలో కంటే కూడా కదా. మంచి కర్రీ, కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఓకే, మన బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. బెండకాయ ఉల్లికారం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, స్పైసీగా ఉండే బెండకాయ ఉల్లికారం నచ్చి టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది, కారం కారంగా. అండ్ ఆ బెండకాయలు అయితే ఎక్కడ జిగురు అనేది కనిపించకుండా చాలా టేస్టీగా ఉంది, స్పైసీగానే ఉందండి. సో నాకు తెలిసినంత వరకు అయితే చపాతీలో కంటే కూడా రైస్ కాంబినేషనే చాలా బాగుంటుంది. రైస్తో కలుపుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అదరహో. సో చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి.